జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు మనకు 2025 మార్చి నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2026 మార్చి నెల 20వ తారీఖు వరకు నూతన విశ్వావసు సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు: ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4, 3 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2, 2 పాదాల వారు చాంద్రమానాన్ని అనుసరించి మకర రాశి వారు. అలాగే మకర మాసంలో జన్మించిన వారందరూ కూడా సౌరమానాన్ని అనుసరించి మకర రాశి వారే. మకర రాశికి సంబంధించిన ఈ ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ఠ నక్షత్రాల్లో జన్మించిన వారందరూ నామ నక్షత్రాలను అనుసరించి మకర రాశి వారే. ఈ మకర రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా చెప్పడం జరిగింది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు పంచమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్న కార్యక్రమాలు, మీరు ఇష్టంతో చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మంచి విజయాలు ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులు అభివృద్ధిని సాధిస్తారు. ఈ రకంగా గురువు మీకు 50% శుభ్రతలు అందించే వాతావరణం మకర రాశి వారికి కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో అనగా మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల శని భగవానుడు ఈ సంవత్సరం పూర్తిగా 100% శుభఫలితాలు మీకు అందిస్తాడు. జన సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు ఉంటుంది. ఇంట బయట పనిచేసే పనివారి యొక్క సహకారంతో మీరు చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాహు 2025 మే 18 వరకు తృతీయ భావంలో మీనరాశిలో మంచి ఫలితాలను అందిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ద్వితీయ భావం ఉన్నటువంటి కుంభరాశిలోనికి ప్రవేశించి మీకు కొన్ని ఇబ్బందుల్ని, ఆటంకాలని అందించే వాతావరణం కనిపిస్తుంది. మే 18 వరకు రాహు తృతీయ భావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. జన సహకారం బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు అందుకుంటారు. కేతువు భాగ్యభావం అనేటువంటి కన్యారాశిలోను, అష్టమ భావం అనేటువంటి సింహరాశిలోను పూర్తిగా ఆటంకాలని, నిరాశను పరిచేటువంటి వాతావరణం కనిపిస్తుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు 2025 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో 10, 11 భావాల్లో అనగా తులా, వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల భూములు కొనుగోలు వల్ల, భూములు అమ్మకాల వల్ల, వాహనాలు కొనుగోలు వల్ల, వాహనాల అమ్మకాల వల్ల విపరీతమైనటువంటి సుఫలితాలను అందుకుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ రకంగా కుజుడు వీరికి 40 నుంచి 50% శుభఫలితాలను అందించే వాతావరణం మకర రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. ఇక అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 ఏప్రిల్ మాసంలో మీనరాశిలో తృతీయ భావంలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. 2025 జూన్, జూలై మాసంలో షష్టమ భావం అయినటువంటి మిథున రాశిలోనికి రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను, నూతన అవకాశాలను, అలాగే రాజకీయ నాయకులకు విజయాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. 2025 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో తులా, వృశ్చిక రాశుల్లో రవి సంచారం వల్ల రాజకీయ నాయకులకు నూతన పదవులు వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు అందుకోగలుగుతారు. ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతులు అందుకుంటారు. ఆదాయాన్ని పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆస్తిని పొందగలుగుతారు. ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందగలుగుతారు. ఈ 2025-26 సంవత్సరంలో వచ్చేటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరములో ఈ మకర రాశి వారికి సూర్య భగవానుడు 60% శుభఫలితాలని, కుజుడు 50% శుభఫలితాలను అందిస్తున్నాడు. రాహు 40 నుంచి 50% శుభఫలితాలను అందిస్తున్నాడు. శని భగవానుడు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. అలాగే గురువు వీరికి 50 నుంచి 60% పంచమ భావంలో మంచి ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. అయినప్పటికీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ మకర రాశి వారు నిత్యం ఈశ్వరారాధన చేస్తూ శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించి బిల్వాష్టకం చదువుకోండి. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుని గురు చరిత్ర పారాయణం చేయండి. శనగలు స్వామివారికి నైవేద్యంగా సమర్పణ చేయండి. దుర్గాదేవికి నిత్య కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. శ్రీ సూక్తం చదువుకోండి. అలాగే నిత్య గణపతి ఆరాధన చేస్తూ గణపతికి గరికమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విశ్వావసు నామ సంవత్సరంలో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి మకర రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.